కుమారుడు అంటే ఎవరు? కుమారుడు అంటే నీకు పుట్టినోడు, నాకు పుట్టినోడా? ఈ ప్రపంచానికి దైవ కుమారుడు అనుగ్రహించబడ్డాడు, బిగాడెన్ సన్. ఈ లోకానికి ఒక అద్వితీయ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అంటే చెప్తున్నాను, ఆ యొక్క అసలైన అర్థం చెప్తున్నాను. కుమారుడు అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని చంపేటువంటి వాడు, మనకు పాపక్షమాపణ అనుగ్రహించేటువంటి వాడు, మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం, మనలో ఉన్నటువంటి జన్మ కర్మ పాపాలని తొలగించేటువంటి వాడు కుమారుడు. అంతేగాని నీకు పుట్టినోడు, నాకు పుట్టినటువంటి కుమారుడు కాదు. ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన ఆ కుమారుడు. ఇంకో మాట కూడా చెప్తారు పెద్దలు, అదేంటంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ అంటారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ అంటే కొడుకు లేకపోతే గతులు లేవు, కొడుకు లేకపోతే స్వర్గం లేదని. అందుని బట్టి కొడుకులు పుట్టేంత వరకు ఎంత ప్రయాసపడుతుంటారో తల్లిదండ్రులు. కుమార్తెలు పుడితే చాలా మంది పెదవి విరుస్తారు, కొడుకు పుడితేనే కానీ నాకు గతి ఉండదట, కొడుకు పుడితేనే కానీ స్వర్గం లేదట అని చెప్పి బాధపడుతుంటారు. కానీ ఈ కొడుకులు కాదు మనకు కావాల్సింది. ఈ లోకానికి అనుగ్రహించిన దైవ కుమారుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి రక్షకుడు. ఆయన నీ హృదయంలో పుట్టినప్పుడు, నీ హృదయంలో ఆయన ఆక్యుపై అయినప్పుడు, నీ హృదయం అనేటువంటి ఆ గుడి గోడల్లో యేసుక్రీస్తు ప్రభు నుంచినప్పుడు నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తావు.